మీరు ఎక్కడ కూలగొట్టినరో అక్కడనే జాగ ఇయ్యాలి. మీరు జాగ కాదు ఇల్లు గుంజుకున్నారు, వాళ్ళది ఇల్లు కట్టియాలన్నాం. ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు రేపు జాగా ఇస్తారంట, డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి గారు వచ్చి గృహప్రవేశం చేపిస్తారట. ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా నేను, మీరు ఏదైతే ఇవాళ టోకెన్లు ఇచ్చిండ్రో అది ఎందుకు కూడా వన్కిరాని కాగితం, ఆ కాగితం నేను చూసిన. మీరు అక్కడ లేఅవుట్ చేసి ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ పంచనామా చేసి ఇచ్చేంత వరకు కూడా అది ఎందుకు పనికిరాని టోకెన్గానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ మీరేదో కాలాన్ని వెళ్ళబుచ్చి మసిబూసి మారేడుకాయ చేసి వీళ్ళని ఏదో పక్కదవ్వ పట్టిద్దాం అనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఫిజికల్గా అక్కడి ప్రజలకు లేఅవుట్ చేసి ఇగో నీ జాగా గిది, ఇగో నీ జాగా గిది అని తీసుకుపోయి ప్రతి కుటుంబానికి చూపియాలి. ఇక్కడ ఇంకొకటి విషయం ఉంది, ఆ పేదవాళ్ళైనా సరే వాళ్ళ జీవితాంతం కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోని కొంతమంది 5 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది 10 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు, ఇంకొంతమంది 30 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు. మరి ఇలా మొత్తం నేలమట్టం చేసిరు. మీరు అందరికీ 5 లక్షలు ఇస్తామంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల కింద. అది కూడా క్లారిటీగా చెప్తలేరు, మీకు మనసు వస్తలేదు. ఓన్లీ ఇలా టోకెన్స్ ఇచ్చినాం, ఇంకొక 100 మందికి బయట వేరే ఊర్లలో ఇచ్చినామని చెప్తున్నారు. సో ఇదంతా ఇష్యూని మీరు కాంప్లికేట్ చేస్తూ కూలగొట్టిన 750 మందిలో ఒక 50% మందికి మాత్రం మీరు చెప్పేటటువంటి న్యాయం జరుగుతున్నది. కానీ అది సంపూర్ణ న్యాయమా కాదా, అది ఆ బాధితులకు సమ్మతమా కాదా అనేటటువంటి విషయాన్ని కూడా మేము మళ్ళీ సంయుక్తంగా జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాగా, ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా మళ్ళీ ఒక డేట్ మీడియా పరంగా ప్రకటించి ఖమ్మం వెళ్తాం, బాధితులతో ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళకి అక్కడ సంపూర్ణ న్యాయం జరిగిందనే విశ్వాసం ఉంటే మాత్రమే మొత్తం దీనికి ఒప్పుకుంటాం. లేదంటే మళ్ళీ ఎనీ టైం దీక్షకు దిగుతాం, అందులో తగ్గేదే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఒక విశ్వాసం రావాలి. అన్ని పొలిటికల్ పార్టీస్ ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భంలో కొన్ని ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి శక్తులు, ప్రగతిశీలంగా ఆలోచించేటటువంటి శక్తులు కలిసి నడవాలనే కొత్త నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగంగా మరి మేము ఇవాళ చేసినటువంటి ఈ ప్రయత్నం ఫ్యూచర్లో కూడా కొనసాగుతుంది. ఇంకా కలిసి వచ్చేటటువంటి ప్రగతిశీల శక్తులందరినీ కూడా కలుపుకొని ఈ ప్రభుత్వం మీద పేదల పక్షాన పేదల కొరకు యుద్ధం చేస్తాం. ఇక్కడ ఇంకొక మాట ప్రెస్ మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. ఇవాళ ఖమ్మంలో 62 ఎకరాల భూదాన్ ల్యాండ్ విషయంలో ఈ గొడవ జరుగుతున్నది. కానీ కేవలం ఖమ్మంది కాదు, ఇది వాళ్ళు శాంపుల్ ట్రై చేసిండ్రు. ఇక్కడ కనుక రెసిస్టెన్స్ రాకపోతే, ఇక్కడ కనుక వ్యతిరేక